ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రార్థన. ఈరోజు కార్తీక విధియ గురువారం శుభాకాంక్షలు. కార్తీక పురాణము 2వ అధ్యాయానికి స్వాగతం, సుస్వాగతం. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని. జనక మహారాజు గారికి వశిష్ఠ మహాముని గారు కార్తీక మాసం యొక్క వ్రత మహిమని మన మొదటి అధ్యాయంలో తెలియజేశారు కదా. ఈరోజు 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క వ్రతములో ఏం చేయాలి అంటే, ఏం ఆచరించాలి అంటే అనేటువంటి విషయాలనే నేను చెప్పాను. జనక మహారాజా, కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. చూడండి, కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారం మహమాన్వితమైనటువంటిది. ఎంత మహా గొప్ప పూజ ఫలితాన్ని అందుతుందంటే చెప్తాను విను అని చెప్పేసి చెప్తున్నారు. కాన సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరించుదును. సావధానుడవై ఆలకించుము. చూడండి, చాలా చక్కగా ఏకాగ్రత చేసి నేను కార్తీక మాసంలో ఏం ఆచరించాలో చెప్పానో 1వ అధ్యాయంలో, ఇప్పుడేమో నేను సోమవారం యొక్క మహిమను తెలియజేస్తాను. ఏకాగ్రత చేసి చక్కగా విను జనక మహారాజా అని చెప్పేసి వశిష్ఠ మహాముని గారు చెప్తున్నారనమాట. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. చూడండి, కార్తీక మాసము ఆ కార్తీక దామోదరునికి సోమవారం అంటే ఓహో మహాప్రీతికరమైనటువంటిది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజింపవలెను. కార్తీక మాసంలో సోమవారం శివునికి చాలా ఇష్టమైనటువంటి మాసము. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే వాళ్ళు ఉపవాసం చేసి ఉదయం మొత్తం పగలు మొత్తం ఉపవాసం చేసి సాయంత్రము నదీ స్నానం చేసి చందమామను చుక్కలను చూసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు కూడా జాగరణ చేసి, అంటే ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ నామస్మరణ చేసి పురాణ పఠనం మొనరించి, అంటే కార్తీక పురాణాన్ని విని లేకపోతే చదివి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానము ఆచరించి తిలదానము చేసి, చూడండి మళ్ళీ తెల్లారి అంటే మంగళవారం రోజు తెల్లవారుజామున, సోమవారం నైట్ అంతా జాగరణ చేస్తాం, నిద్రపోము కదా, మంగళవారం రోజు మళ్ళీ నదికి వెళ్ళి స్నానం చేసి తిలదానము చేసి నువ్వులు దానమిచ్చి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను. ఎప్పుడైనా కూడా మనకి ఎంతైతే శక్తి ఉందో, ఓకే మనము ఒక 2 కేజీలు అన్నం వండగలము. అన్నం వండి అందరికీ ఒక 10 మందికి పులిహోర పెట్టండి, అది కూడా అన్నదానం కిందికే వస్తుంది అనమాట. అన్నదానమా మేమా చెయ్యలేమో అనుకోవద్దు. మనకి ఒక ఆలోచన ఉందనుకోండి, మంచి ఆలోచన, అప్పుడు 100 దారులు దొరుకుతాయన్నమాట. చూడండి, అట్లా చేయలేని వారలు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను. అట్లా అన్నదానం చేయలేమో అనుకున్నారనుకోండి, ఓ 3 బ్రాహ్మణులకి కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి మీరు ఏం చేయాలంటే వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలట. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండడం మంచిది. ఇక చాతనవుతుంది అంటే వాళ్ళకు బీపీలు షుగర్లు ఏమీ లేవు, ఆరోగ్యం ఉంది, వయసు ఉంది, అంటే మన వయసు తట్టుకోలేదు కదా, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక వయసు ఉంది, తట్టుకునేటువంటి శక్తి ఉంది, ఏ జబ్బులు లేవు. ఇంకొకటి, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇట్లాంటి పనులు చేయకూడదు అనమాట. ఎవరైతే నేను ఉండగలను అని భావిస్తారో వాళ్ళు తప్పకుండా భోజనం చేయకుండా చక్కగా ఈ సోమవార వ్రతమును ఆచరిస్తే చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. మనకు కైలాసం ఎన్ని రోజులకు ఉన్నా మనము దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది కదండి. తప్పకుండా ఎక్కడికో వెళ్ళే బదులు ఇక్కడ ఇహములో మనము చక్కగా ఈ పార్వతీ పరమేశ్వర్లకు
విష్ణుమూర్తికి ఏ దేవీ దేవతలకైనా పూజలను ఆచరించి చక్కగా మనము వెళ్ళాల్సినటువంటి రోజు ఆ కైలాసానికో వైకుంఠానికో వెళ్తే మనకు అప్పుడైనా చాలా ఆనందం అనేటువంటిది లభిస్తుంది అన్నమాట. శివ సన్నిధికి చేర్చును. భర్త లేని విధంతు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. చూడండి, ఒక భర్త లేనటువంటి ఒక వితంతు, భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ పూజల్ని చేయవచ్చు అనమాట. అలా చేసినట్లయితే పరమశివుణ్ణి కొలిస్తే, అంటే కొలిచి పూజించినట్లయితే కైలాసానికి వెళ్తుందన్నమాట. ఇంకా మహావిష్ణువును కొలిచినట్లయితే వైకుంఠానికి వెళ్తారనమాట. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు, దీనికి ఒక కథ కూడా ఉన్నది అని చెప్పేసి దానిని నీకు తెలియపరచదను, శ్రద్ధగా వినుము. జనక మహారాజా సోమవార వ్రతం చేసినటువంటి ఒక వితంతువు, ఒక భర్త లేనటువంటి ఒక స్త్రీ, చూడండి ఆమెకు ఎంత మంచి జరిగింది అనేసి చెప్తున్నారు. కార్తీక సోమవార ఫలంచే కుక్క కైలాసమందుట. కార్తీక సోమవారం చేసిందట ఎవరు? ఒక కుక్క. అది కూడా డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిందట. చూడండి ఈ కథ. పూర్వకాలంన కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. చూడండి, ఒకసారి కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడట. అతడు పురోహిత వృత్తిని, అంటే ఇంకా అతను బ్రాహ్మణ వృత్తినే కొనసాగిస్తున్నాడు. ఆ యొక్క వృత్తిని అంటే పూజారి చేసుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు అనమాట. అతనికి చాలా రోజులకు ఒక బిడ్డ పుట్టిందనమాట. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. అంటే పేరు చాలా విచిత్రంగా ఉంది కదా. స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మాయమ అను సద్బ్రాహ్మణునికి ఇచ్చి పెళ్లి చేసెను. అంటే ఈమె పేరేమో స్వాతంత్ర నిష్ఠూరి అట. ఈమెను సౌరాష్ట్ర దేశమైనటువంటి ఒక మిత్రశర్మ అనేటువంటి వ్యక్తికి మళ్ళీ బ్రాహ్మణులకి ఇచ్చి పెళ్లి చేశారు ఈ అమ్మాయిని. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై, అంటే వేదాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు, ఎన్నో అభ్యాసనాలు చేసినటువంటి వాడైనందున సదాచార పారాయణుడు ఎప్పుడు కూడా ఏదో ఒకటి పారాయణం చేస్తూ ఉండేటువంటి వాడనమాట. అతడు భూతదయ కలిగిన వాడు, అంటే పశుపక్షులను ప్రేమించేటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు అనమాట. అంతే కదా, భగవంతుణ్ణి ప్రతి ఒక్క ప్రాణిలో చూడగలిగినటువంటి వాడే గొప్ప వ్యక్తి అనమాట. చూడండి, నిత్య సత్యవాది, ఆయన ఎప్పుడు కూడా అబద్ధాలాడడు, ఉన్నది ఉన్నట్టుగా పలికేటువంటి ఒక గొప్ప వ్యక్తి. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును ఎగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవాడు. చూడండి, చాలా గొప్ప వ్యక్తి. ఏదైనా ఉంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంటే భగవంతుణ్ణి బాగా నమ్మినటువంటి ఒక వ్యక్తి. ఎవరికైతే భక్తి చాలా ఉంటుందో వాళ్ళు ఇలానే ఉంటారండి. ఎప్పుడైనా తప్పు ఒప్పులు అనేటువంటివి చూడరు. కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అందుకే అందరట ఆయనని అపరబ్రహ్మ, మీరు దేవుడు తర్వాత దేవుడు అటువంటి ఒక గొప్ప వ్యక్తి అని అనేవాళ్ళట. చూడండి, ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్నుగాక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తమ ప్రియులు తెచ్చినటువంటి తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. చూడండి, మరి నిష్ఠూరి అనేటువంటిది వాళ్ళ అమ్మా నాన్నకి చాలా కాలం తర్వాత పుట్టినటువంటి బిడ్డ. చాలా కాలం తర్వాత పుట్టినటువంటి బిడ్డలని చాలా గారాబం చేస్తారు తల్లిదండ్రులు. ఇక్కడ మనం ఇది నేర్చుకోవాలి. తల్లిదండ్రులు మన బిడ్డలు మనకు ముద్దే, కానీ మన బిడ్డలు ఎప్పుడు మన దగ్గర ఉండరు, పరాయి ఇంటికి వెళ్తారనమాట. అక్కడ కూడా ఈ యొక్క గారాబం చేత ఈ పిల్ల యొక్క మనసు ఒక మొండిలాగా తయారైందనమాట. తన భర్త ఏమో తన అత్తమామల అత్తింటి వారందరూ కూడా సద్బ్రాహ్మణులు, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు. ఈమె ఏం చేసేది, భర్త అత్త మామ
వేరే ఎవరైనా పెద్దవాళ్ళు ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పి భర్తని కొట్టేది, తిట్టేది, రక్కేది. ఇంకా పరపురుషుల సాంగత్యము, వేరే మగవాళ్ళతో కూడా ఆమెకి అఫైర్స్ ఉండేవి అన్నమాట. అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకునేటువంటి ఒక బ్యాడ్ లేడీ అన్నమాట. చూడండి, అత్తమామలు ఆమెను చీచి ఎబ్బే మన వంశం యొక్క పరువు తీస్తుంది, మనకి రావాల్సినటువంటి మన ఇంటికి రావాల్సినటువంటి కోడలు కాదు ఇది అని ఇంట్లో నుంచి ఎలగొట్టేశారనమాట. ఇంత రాక్షస అయ్య బాబోయ్ అని. శాంతి స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రమే ఆమె యందు అభిమానము కలదు. పెళ్లి చేసుకున్నాను. చూడండి ఎంత గొప్ప వ్యక్తో. మనము ఏ కథ నుంచి అయినా కూడా మంచినే తీసుకోవాలన్నమాట. మనం ఇంత పెద్ద కథ వింటున్నాం కదా, మంచిని తీసుకోండి. చూడండి, భర్త నేను తాళి కట్టిన, ఆమె నా భార్య, ఆ రోజు నేను ప్రమాణం చేసిన అని చెప్పేసి ఆమె అంటే చాలా ప్రేమ ఆట ఆయనకు. చూడండి, మిత్రశర్మకు ఈ నిష్ఠూరి అంటే చాలా ప్రేమ. అత్తమామలు వాళ్ళందరూ చిచి మన పేరు మన వంశానికి అప్రతిష్ట చేస్తుందని వెలగొట్టారు. కానీ ఈయనకు మాత్రం చాలా ఇష్టం భార్య అంటే. ఆమె మీద ప్రేమ అనేటువంటిది తగ్గక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను. ఆమె ఎట్లాంటి పనులు చేసిన ఆమె అంటే చాలా ప్రేమ అన్నమాట. ఆమె ఎన్ని అన్నా, చీ అన్నా, పొమ్మన్నా, ఏమన్నా కూడా ఆమెను ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదన్నమాట. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. కానీ చుట్టుపక్కల నిష్ఠూరి గయ్యాలితనమునను కేవగించుకొని ఆమెకు కర్కశ అని ఎగతాళి పేరు పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. బో రాక్షసురా బాబు, కర్కశ అంటే కటిక మనస్కురాలు అని అర్థం అని చెప్పేసి ఆమెను అందరూ చాటుగా కర్కశ కర్కశ అని మాట్లాడేవాళ్ళు. అది ఇక ఆ పేరు అనేటువంటిది కంటిన్యూగా ఆమె పేరు ఇంకా నిష్ఠూరి పోయి కర్కశ అనే పేరే వచ్చేసింది అనమాట. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఈ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన గొంపోయి పూర్తి ఊరి చివరనున్న పాడునూతిలో బడవైచి పైన చెత్తా చెదారముతో నింపి ఏమియో ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. చూడండి, ఈ నిష్ఠూరి ఈమె పేరు కర్కశ అని పెట్టారు కదా, నిజంగా కఠిన మనస్కురాలండి. నా భర్త అని మర్చిపోయి దయ, దాక్షిణ్యం, ప్రేమ అనేటువంటిది లేకుండా చిచి నేను తప్పు పనులు చేసినా నన్ను నా భర్త కాపాడుకుంటూ నన్ను విడిచిపెట్టకుండా వస్తున్నాడు అనేటువంటి ఒక జాలి, ప్రేమ, బాధ్యత లేకుండా ఏం చేసిందట, తనని ఎలాగైనా వదిలించుకోవాలని అతను పడుకున్నటువంటి గాఢ నిద్రలో ఉన్నాడు పాపం. పడుకున్నప్పుడు ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి తల పగలగొట్టి చంపేసి ఎవ్వరు అవసరం లేదు నాకు, ఆమె కర్కశ కదా, మనిషి అయితేనేమో బాగుండు, కర్కశ కదా, ఏం చేసింది చక్కగా దొడ్డిదారిన ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఊరు చివరి దాకా రాకుంటూ తీసుకెళ్ళి బావిలో పడేసి చెత్త చెదారం అంతా ఆ బావిలో పడేసి ఏమీ ఎరుగనటువంటి ఎల్లిపాయలాగా వచ్చేసింది అనమాట ఇంటికి. చీచి బే. చూడండి, తనకు ఏ ఆటంకములు లేవు. ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణ సంకరులాయను. చూడండి, ఇంకా ఇక ఫ్రీ బర్డ్, నన్ను అనేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఆ ఈడియట్ ఏం చేసిందంటే ఎక్కడ ఎవరిని పడితే వాళ్ళను, అంత బ్యాడ్ లేడీ అయిపోయింది, ఎవరిని పడితే వాళ్ళని వశం చేసుకునేది మగవాళ్ళని. వాళ్ళందరితోని ఏంటి ఇక్కడ ఏమంటున్నారు, రమించుచు ప్రతి ఒక్క పురుషులతోని పరపురుష సాంగత్యమును, వివాహేతర సంబంధం 1, 2 కాదు లెక్కలేనన్ని పెట్టుకొని ఇంకా వర్ణశంకరులాలిగా అయిపోయింది, బ్యాడ్ లేడీ అయిపోయింది అనమాట. అంతేగాక పడుచు కన్యలను, భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను కూడా తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా
ధనార్జన కూడా చేయసాగెను. ఇంకొకరు మంచిగా పెళ్లి చేసుకొని కాపురాలు చేసుకున్నటువంటి ఆడవాళ్ళను కూడా పిలిచి, ఎందుకు వాళ్ళు మనల్ని బానిసలాగా చూడడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళని పిలిచి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సుఖం అక్కడ ఉందా అని చెప్పేసి వీళ్ళు చూడు ఎంత ప్రేమగా చూసుకుంటారో, ఇక్కడ వీళ్ళు నీకు డబ్బులు కూడా ఇస్తారని వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళని మార్చి కాపురాలలో నిప్పులు పోసి వాళ్ళని ఈమె వశం పరుచుకొని, ఈమె చెప్పినట్టుగా అంటే ఏమంటారు, ఒక సాని కొంప, ఒక బ్యాడ్ ఆడవాళ్ళు ఉండి అక్కడికి అందరు మగవాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి ఇల్లులాగా చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతోని ధనార్జన కూడా చేసిందనమాట. ఏం చేసుకుంటారో అంటే నిజంగా ఆ పాపపు డబ్బు. చూడండి, మొత్తం కథ వినండి, స్కిప్ చేయకుండా వినండి, చాలా పుణ్యం. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడవదు, క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. జనక మహారాజా, ఇంకా వయసు అనేటువంటిది, అందం అనేటువంటిది ఎప్పటికి ఉంటుందా? ఉండదు కదా. ఇక రోజుకు ఆ అందం అన్నది కరిగిపోతూ వస్తున్నదన్నమాట. ఆమెలోని యవ్వనం అంతా కూడా నశించిపోతూ ఉన్నది, ముసలమ్మ అయిపోతూ ఉన్నది. ఇక శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. చూడండి, ఒళ్ళంతా కూడా ముడత పట్టిపోతూ ఉన్నది, అందమంతా కూడా పోతూ ఉన్నదన్నమాట. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యను. అన్నీ తప్పుడు పనులే కదా, ఒక్కరితోనా ఇద్దరితోనా, రకరకాల అసలు లెక్కలేనన్ని, తలలో ఎంటికలు ఎన్ని ఉంటాయో అంతమందితోని ఆమె తప్పు పనులు చేసిందనమాట. కాబట్టి చెడ్డ జబ్బులన్నీ కూడా ఆమె శరీరంలోకి దూరిపోయినాయి అన్నమాట. ఇంకా ఒళ్ళంతా పుండ్లైపోయి మొత్తం చీము కారుకుంటూ అసలు ఆమె దగ్గరికి ఎవ్వరూ వెళ్ళనంత ఘోరంగా అయిపోయిందనమాట. దానికి తోడు శరీరం అంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడల్చున్నది. ఒళ్ళంతా కూడా కుష్ఠవ్యాధి వచ్చేసిందట. ఆమె అక్కడెక్కడో ఉంటే 1 కిలోమీటర్ వరకు అంత దుర్గంధం అంటే చెడ్డ వాసన, బ్యాడ్ స్మెల్ వచ్చేదన్నమాట. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకరమైనటువంటి రోగములతో బాధపడుచున్నది. రోజుకు కూడా జబ్బు ముదిరిపోతూ ఉన్నది. ఆమె ఇక్కడ ఉన్నదంటే కిలోమీటర్ వరకు బ్యాడ్ గబ్బు స్మెల్ వచ్చేదన్నమాట. చూడండి, ఇంకా ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేనటువంటి ఆ రోజుకి కూడా కుంగి కుషించిపోయిందనమాట. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలో ఏ ఒక్కరు ఇప్పుడు ఆమెను తొంగి కూడా చూడరైరి. చూడండి, ఆమె మంచి వయసుగా ఉన్నప్పుడు ఆమెతోని తప్పు చేసినటువంటి ఏ మగవాళ్ళు కూడా ఆమె వైపు కనీసం తొంగి చూడలేదన్నమాట. అస్సలు ఎప్పుడు కూడా తప్పు పనులే కదండి, మంచి అనేటువంటిది మంచిది. అదే ఆమె భర్త చీ అన్న పొమ్మన్న ఉండకుంటే చంపుకున్నది. ఆమె భర్త ఉంటే ఆమెకి ఎంత బాగుండేది కదా. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమనెట్లయినను పలుకరించునని ఆ వీధి మొగమైనను చూడకుంటారు. అమ్మో, అటు సైడ్ పోతే ఒకప్పుడు మన ఇద్దరమో నువ్వు నా ప్రియుడివి కదా, నేను నీ ప్రియురాల్ని కదా, నేనంటే నువ్వు పడి చచ్చేవాడివి కదా అని చెప్పేసి ఎక్కడ మాట్లాడుతుందో, మాట్లాడాల్సి వస్తుందో, ఏ నలుగురు కూడా అరే అగో చూడు మీ యొక్క ప్రియురాలు పరిస్థితి ఇట్లయింది, పోవా చూడవా అంటారేమో అని ఆ వీధి వైపు కూడా ఎవ్వరు కూడా తొంగి కూడా చూడకపోయే వాళ్ళన్నమాట. చూడండి, కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. ఒళ్ళంతా కూడా పురుగులు పడ్డాయట. కుంగి కుషించి అన్నము లేక చూసేవాళ్ళు లేక ఇంకేం చేసిందట, చనిపోయిందనమాట. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరమైనటువంటి యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములను జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరితత అంతింతా కాదు, వెంటనే ఈమెను తీసుకెళ్ళి ఎర్రగా కాల్చినటువంటి యమస్తంభమునకు కట్టబెట్టురు. చూడండి, ఈమె ఒక మంచిది కాదు, అమ్మా నాన్న పేరు నిలబెట్టలేదు, అమ్మా నాన్నకి చెడ్డ పేరు తెచ్చింది. ఒక మంచి భర్తను పెళ్లి చేసుకొని అతనికి ఏ రోజు ఒక భార్యగా నడుచుకోక అతన్ని కొట్టేది, తిట్టేది, రక్కేది, అత్తమామలను. ఏంటమ్మా ఇది పద్ధతేనా అని అంటే పెద్దవాళ్ళను కూడా మాటలతో దూషించేది.
ఇంకా ఎన్ని చేసినా కూడా పాపిష్టి పనులు, ఒక్క మాట అనని ఒక గొప్ప ప్రేమికుడైనటువంటి తన భర్తను కూడా నిద్రపోయింది చూసి చంపి ఎక్కడో బావిలో పడేసి ఏమి ఎరగని దానిలాగా ఉన్నది. పోనీ చనిపోయిన తర్వాత చంపేసినాక కూడా పశ్చాత్తాపం అనేటువంటిది లేదు. లెక్కలేనటువంటి మగవాళ్ళతో ఈమె వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. ఎవరైతే చక్కగా మంచిగా కాపురాలు చేసుకునేటువంటి ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కొంపలలో కూడా మట్టి పోసింది. ఇది మంచిది కాదు. ఎంత పాపపు పుట్ట ఇది. తీసుకెళ్ళి ఎర్రగా కాల్చినటువంటి స్తంభం ఉంటుంది కదా, దానికి ఇలా అంటే ఇట్లా హగ్ చేసుకున్నట్టు కౌగిలించుకున్నట్టు పట్టుకోమంటారు, కట్టేస్తారనమాట. అది ఎంత నరకం ఒకసారి ఊహించుకోండి. అయితే అలా తీసుకెళ్ళి కట్టేసేయండి అనేసి చెప్పారనమాట. వీటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన యమస్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. అమ్మో, ఇంకా యముడు చెప్పారు. చిత్రగుప్తుల వారు పాపాలన్నీ లెక్కబెట్టారు. ఇంకా వాళ్ళందరూ కూడా యమభటులు తీసుకెళ్ళి ఆ యొక్క ఎర్రగా కాల్చినటువంటి స్తంభానికి కట్టేశారనమాట. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. కట్టుకున్న భర్తని చంపేస్తావా అని చెప్పేసి ఇనుప గదలు ఉంటాయి కదా, ఇట్లా పెట్టుకుంటారు కదా గదలు, ఆ గదలతోని కొట్టారన్నమాట. చూడండి, పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు గానే సలసలగా ఆగిన నూనెలో పడవేసిరి. పచ్చగా కాపురం చేసుకునేటువంటి పతివ్రతలను తీసుకొచ్చి సాని కొంపలను పతితలని చేసావు కదే, చీచి చీచి అని చెప్పేసి ఎర్రగా మంచిగా పప్పలు చేయడానికి గాలబెడతామే నూనె, అంత మసలేటువంటి నూనెలో తీసుకొచ్చి ఎత్తేసేవాళ్ళు. పప్పలు ఎలా సర్రమని కాలుతాయి అలాగ ఒళ్ళంతా ఈమెని అందులో వేసి పడేశారనమాట. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు గాను సీసము కరిగించి నోట్లోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తల్లిదండ్రులకు పేరు దేకపోతివి, అత్తమామలకు పేరు దేకపోతివి అని చెప్పేసి ఏం చేశారు, సీసము గరగబెట్టి చెవులల్లో వేడి సీసం తీసి చెవులల్లో నోట్లో పోసారనమాట. ఇంకా ఇనుప కడ్డీలు తీసుకొచ్చి ఎర్రగా కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టారనమాట. అంటే భూమి మీద ఉంటే చనిపోతారు అలాంటి పనులు. ఇంకా అక్కడికి పోయినాక చావు ఉండదు, చచ్చిపోయినాకనే కదా అక్కడికి పోయేది. ఇలాంటి నరకము ఇంకా మిగిలినటువంటి మొత్తం జీవితం చూడాలన్నమాట. ఇదే 100 సంవత్సరాల జీవితం అనుకుంటారు మనుషులు. కాదు, ఇదే చిన్న జీవితం. చనిపోయిన తర్వాత అదే ఇంకా శాశ్వత జీవితం అనమాట. అక్కడ ఇలాంటి ఎన్ని పాపాలు చేశారో అక్కడ ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. ఇంకొకటి చూడండి, తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప కడ్డీలు, ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జర్రులు కుట్టినవి తీసుకెళ్ళట కుంభీపాకం అనేటువంటి దగ్గర పడేశారట. అక్కడ కూడా ఏమైంది, చక్కగా ఈ కాకులకు ఇనుప ముక్కులు ఉంటాయట. ఇనుప ముక్కులతో పొడవడం అంటే అది ఎంత నరకం. విష సర్పాలు ఉంటాయట. ఒక సర్పం అంటేనే పెద్ద భయంకరమైనట్టు. విష సర్పాలు ఆమెను ఎంత ఇబ్బంది పెట్టాయో ఒకసారి ఊహించుకోండి కదా. చేసినటువంటి పాపాలు అలాంటివి. తేళ్ళు, జర్రులు ఆమెను కుట్టి ఇంకా ఆమె పరిగెత్తడానికి ఏముండదు, అక్కడ ఎవరూ ఉండరన్నమాట కాపాడేటువంటి వాళ్ళు. అందుకే ఇక్కడే నా అంత తిరుగులేనటువంటి వ్యక్తి లేరని ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. ఆమె కర్కశ అయింది, ఇంకెవరు ఆమెను ఎవ్వరు ఏమన్నారని ఇంకా భర్తను చంపడం, అన్ని పాప పనులు చేయడం, పతివ్రతలను తీసుకొచ్చి పతితలను చేయడం, ఇదంతా బ్యాడ్ కదా. అలా అన్నమాట. అలాంటి పనులు చేసినందుకు అక్కడ ఇంకా శాశ్వతంగా రోజు నరకమే అనమాట. ఇటు ఏడు తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండేది. ఈమె చేసినటువంటి పాపాలకి ఒక్కతే కాదు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా బాధలు పడతానే ఉన్నారనమాట. ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుటక కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు ఉండిరి. ఇట్లుండగా ఒకనాడుక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనిటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. చూడండి, ఒకరోజు ఏం చేసిందట, ఇంకా ఆ జన్మంతా ఎన్నో పాపాలు అనుభవించింది.
కుక్కలాగా పుట్టిపోవే నువ్వు అని ఆమె జీవితాన్ని కుక్క కడుపులో వేసితే కుక్కకు కుక్క పిల్లేరే కదా పుడుతుంది. కుక్క జన్మెత్తిందనమాట. దానికి కుక్కల్ని కూడా ఎంతో ప్రేమగా పెంచుకుంటారు చాలామంది. కానీ ఈ కుక్క అది చేసుకున్నటువంటి పాపాలు అలాంటివి కదా. అందుకని ఎవ్వరూ అన్నం పెట్టకపోయేవాళ్ళు. చిచి చిచి కుక్క చుచ్చు చుచ్చు అని కొట్టేవాళ్ళు, కొట్టుతుండేవాళ్ళు, తిట్టేవాళ్ళు, తిట్టుతూ ఉండేవాళ్ళు, తరిపేవాళ్ళు, తరుముతూ ఉండేవాళ్ళు. ఇది దొంగ పనులు చేసి దొంగ తిండి తిన్నప్పుడు ఆ కుక్కని ఇంకా ఎంత కొట్టేవాళ్ళో మాటల్లో చెప్పలేమన్నమాట. అయితే ఒక రోజట ఆకలితో ఉన్నది. దొంగ పనులే చేస్తుంది ఇది. ఆకలి అందరూ ఎల్లగొడతా ఉంటారు. అయినా ఆకలి అనేటువంటిది ఊకోదు కదా. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు చక్కగా సోమవారం వ్రతం చేసుకున్నాడు. నక్షత్ర దర్శనం చేసి తినేటువంటి ఆ విస్తరి ఉంటుంది కదా, అరుగు పైన పెట్టి ఈ బలి అన్నం నక్షత్రాలకు చూపిస్తాం కదా భోజనము కార్తీక మాసంలో, అక్కడ అరుగు మీద పెట్టి లోపలికి వెళ్ళాడనమాట. ఇది దొంగ కుక్క కదా, ఎప్పుడు ఎవరు మర్చిపోతారా తిందామని వెతికేటువంటి కుక్క కదా, గబగబా వెళ్ళి ఆ బలి అన్నాన్ని వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానం జరిపించిన బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తింట వలను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞాన ఉద్భవించెను. చూడండి, ఇంకా ఆయన ఒక గొప్ప శివభక్తుడు. నక్షత్ర దర్శనం కోసం ఇంకా చూపించి ఆ బలి అన్నాన్ని తను అంటే ఒక గొప్ప వ్యక్తి బలి అన్నాన్ని నక్షత్రాలకు చూపించడం కోసం బయట పెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అది దానికి తిండే లేదు, కుక్క తిండే లేదు, కానీ అది పూజ చేయాలని చేయలేదు. కానీ ఆ సోమవారం రోజు అది తెలియకుండానే దాని దరిద్రం అనేటువంటిది దానికి అన్నం లేకుండా చేసింది. అది ఏదైతే ఏంటి ఫాస్టింగ్ ఉన్నట్టే లెక్క. గొప్ప వ్యక్తి అయినటువంటి ఆ బలి అన్నాన్ని తిన్నదనమాట. తినడం వల్ల ఆ కుక్కకు దాని పాపాలన్నీ కొట్టుకుపోయినాయి అనమాట. అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాలు పడేటువంటి నరక బాధలన్నిటికీ కూడా విముక్తి కలిగిందనమాట. చూడండి ఏమైందో. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకును. నన్ను కాపాడు స్వామి, నన్ను కాపాడు స్వామి అని చెప్పేసి గట్టిగా ఇక జ్ఞానోదయం అయిందనమాట. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికేగను. నాకు నన్ను కాపాడు అని అనిపించింది, కానీ ఇక్కడ ఎవరూ లేరు, ఒక కుక్కనే ఉంది కదా, నాకు అట్లా అయిపోయిందేమో అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు అనమాట. మరలా రక్షింపుము అని కేకలు వినబడను. మళ్ళా వినబడ్డాయి, విప్రోత్తమ నన్ను కాపాడుము అని చెప్పేసి మళ్ళా మాటలు వినబడి, ఎవరు నీవు, ఈ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా నాకు అంతలో ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల యందు విపురుకలాంగనను నేను కూడా బ్రాహ్మణుడికి పుట్టినటువంటి కుమార్తెను, బ్రాహ్మణుని పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్యను. మేము బ్రాహ్మణులమే. ఇప్పుడు నేను కుక్క జన్మెత్తాను, కానీ కుక్క జన్మకు ముందు నేను 15 జన్మలలో నేను బ్రాహ్మణోత్తమురాలని, బ్రాహ్మణ స్త్రీని, బ్రాహ్మణ ఉత్తమురాలు కాదు. బ్రాహ్మణ ఉత్తమురాలు కాకపోతేనే కుక్క జన్మెత్తింది. బ్రాహ్మణ స్త్రీని నేను అని చెప్పేసి, బ్రాహ్మణ కులంలో పుట్టినాను అని చెప్పేసి చెప్తుంది. నేను మరి వ్యభిచారిని అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపినాను. నేను మంచిదాన్ని కాదు, నాకు పురుష వ్యామోహం ఎక్కువగా ఉంటుంది, నా భర్తను నేనే చంపాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. వృద్ధాప్యంలో కుష్ఠురాలినై తనువు చాలించిన తర్వాత ముసలమ్మనైనా, చాలా తప్పు పనులు చేసిన ముసలమ్మని అయిపోయినా, ఇంకా కుష్ఠు రోగం అనేటువంటిది వచ్చింది. తర్వాత నేను చచ్చిపోయాను ఆ జన్మలో. యమదూతల వల్ల మహా నరక బాధలు అనుభవించినాను. యమదూతలు నన్ను ఇన్ని కష్టాలు కాదు, లెక్కలేనన్ని కష్టాలు పెట్టారు. నాకు పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఎవరో పూర్వీకులు ఉంటారు, బ్రాహ్మణులు కదా వాళ్ళ ఫ్యామిలీ, మరి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఈ కార్తీక మాసాన్ని చేసే ఉంటారు కదా, వాళ్ళ పుణ్యఫలం వల్ల ఇంకా కుక్క జన్మ ఎత్తుపో అని చెప్పేసి నాకు ఈ కుక్క జన్మ ఇచ్చారు. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచినటువంటి బలి అన్నమును తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ,
నాకు మహోపకారంగా మీరు చేసినటువంటి కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించుమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఏగెను. స్వామి, మీరు చేసినటువంటి ఈ యొక్క బలి అన్నం తినడం వలన నాకు మాటలు వచ్చాయి, నేను మీతోని మాట్లాడేటువంటి అవకాశం కలిగింది. కానీ 15 జన్మలలో నేను బ్రాహ్మణ స్త్రీని, నేను చాలా పాపాలు చేశాను, నా భర్తనే నేను చంపేశాను, నా యొక్క నా చెడ్డ బుద్ధులతోటి ఎంతోమంది కాపురాలను కొల్లగొట్టాను. కానీ ఇప్పుడు మరి మీరు చాలా గొప్ప వ్యక్తి, మీరు పెట్టినటువంటి బలి అన్నం తిన్నందుకే నాకు మాటలు వచ్చాయి. ఒక్క కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని నాకు ధారపోయరా, ఆ పుణ్యాన్ని నాకు ఇవ్వరా స్వామి అని అడుక్కున్నదనమాట. వెంటనే సరే, ఒక పాపం కదా, ఎన్నో పాపాలు చేసింది, కానీ ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది అని చెప్పేసి పశ్చాత్తాప పడుతుంది. నా వల్ల అవుతుంది దానికి ఆ సమస్యకు పరిష్కారం అని చెప్పేసి, ఓకే నేను ఇంకా ఎన్నో కార్తీక సోమవారాలు చేసుకోగలుగుతా, ఒక్క కార్తీక సోమవార పుణ్య ఫలితాన్ని, పూజా ఫలితాన్ని ఈ కుక్కకు ధారపోద్దామని ధారపోసాడనమాట. ధారపోసిన వెంటనే ఎమ్మటే పుష్పక విమానం వచ్చింది. ఆ ఊరోళ్ళందరూ చూస్తూ ఉంటే, పుష్పక విమానం వస్తూ ఉంటే ఊరోళ్ళందరూ ఉరికిరారా అండి. అందరూ చూస్తూ ఉంటేనే చక్కగా ఆ పుష్పక విమానంలో కూర్చొని ఆమె చక్కగా కైలాసానికి ఎగిరిపోయిందనమాట. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి, ఇంకను ఇట్లా చెప్పుదొడంగిరి. సరే, ఇంకా నువ్వు కూడా విన్నావు కదా, ఎక్కడైనా నువ్వు పెద్ద పెద్ద సమావేశాలు అవుతూ ఉంటాయి కదా, మీ దేశ ప్రజలందరికీ కూడా నువ్వు ఈ మాటలు చెప్పు అని చెప్పేసి, ఇక ద్వితీయాధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక పురాణము 2వ అధ్యాయము సమాప్తము. ఇప్పటికే ½ వీడియో అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా చూసినటువంటి వాళ్ళకి నమశివాయ, ఓం నమశివాయ. కార్తీక దామోదర ప్రీత్యర్థం నేను ఈ యొక్క కార్తీక పురాణాన్ని వీడియోలు చేస్తున్నాను. ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తున్నారో, నిజంగా ఈ కార్తీక పురాణం విన్నా కూడా మనకు కార్తీక మాస పూజా ఫలితాన్ని స్వామివారు తప్పక ఇస్తారు, ఇవ్వాలి అని కోరుకుంటూ నేను మీ సుజాత.